బ్రేకింగ్ న్యూస్. తమిళనాడు రాజకీయ క్లైమాక్స్ మొదలైంది. వెండితెర దళపతి విజయ్ అధిపతి అవటానికి అడుగులు వేస్తూ ఉండగా ఊహించని మలుపులు ఈ రాజకీయ చిత్రాన్ని రసవత్తరంగా మార్చుతూ ఉన్నాయి. విజయ్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడానికి సిద్ధమవుతూ ఉండగా ఒక్కసారిగా సమీకరణాలు మారిపోతూ ఉన్నాయి. అన్నాడీఎంకే నుంచి వినిపిస్తున్న మాటలు, డిమాండ్లు ఇప్పుడు చెన్నై రాజకీయాలను వేడెక్కిస్తూ ఉన్నాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈరోజు విజయ్ను రమ్మన్న గవర్నర్ అనివార్య కారణాలతో ఆ భేటీని రేపటికి వాయిదా వేశారు. రేపు విజయ్ గవర్నర్ను కలిసి తనకున్న సంఖ్యాబలాన్ని వివరించి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరబోతున్నారు. రేపు సాయంత్రమే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. విజయ్ మద్దతు కోసం చిన్న పార్టీలను సంప్రదిస్తూ ఉంటే అన్నాడీఎంకే ఎమ్మెల్యే లీమారోస్ చేసిన వ్యాఖ్యలు బాంబులా పేలాయి. విజయ్ ఎడప్పాడి పళనిస్వామి మధ్య రహస్య చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు చేసేది పళనిస్వామినే అని ఆమె వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో సాయంత్రం జరగనున్న అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశం చాలా కీలకంగా మారింది. అయితే 47 సీట్లున్న అన్నాడీఎంకే టీవీకేకు మద్దతు ఇచ్చి భాగస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తోందా, లేక విజయ్ను కేవలం కింగ్ మేకర్గా మార్చి ఈపీఎస్ మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలి అని ప్లాన్ చేస్తున్నారా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. సో విజయ్ దాదాపు రేపే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. రేపే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. 108 స్థానాలు ఉన్న విజయ్ మ్యాజిక్ ఫిగర్ను చేరుకోవడానికి ఇంకా 10 స్థానాలు కావాలి. చిన్న పార్టీలతో ఇప్పటికే కాంగ్రెస్కి 5 స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్తో పాటు మిగిలిన చిన్న పార్టీలు విజయ్కి మద్దతును ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్కి 5 ఉన్నాయి, పిఎంకేకు 4 స్థానాలు ఉన్నాయి, అలాగే ఐయుఎంఎల్కు 2 స్థానాలు ఉన్నాయి, కమ్యూనిస్టు పార్టీ సిపిఐకి 2 స్థానాలు వచ్చాయి. ఇలా చిన్న పార్టీలు విజయ్కి మద్దతును ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఏఐడిఎంకే కూడా తమ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వ్యూహాత్మకంగా ఏఐడిఎంకేకు చెందిన నేతలు చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు తమిళనాడులో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. అయితే రేపే విజయ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే తమిళనాడు కాంగ్రెస్ కమిటీ నేతల అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తూ విజయ్తో చర్చలు కూడా జరిపారు. దీంతో విజయ్ బలం ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిపి 113కు చేరింది. మెజార్టీ కావాల్సిన మిగిలిన 5 స్థానాల కోసం విజయ్ కళ్ళు ఇప్పుడు సిపిఐ, సిపిఎం, విసికే, ఐయుఎంఎల్ పార్టీలపై పడ్డాయి. ఈ పార్టీల దగ్గర తలో 2 సీట్లు ఉన్నాయి. ఒకవేళ ఈ పార్టీలన్నీ విజయ్కి మద్దతునిస్తే విజయ్ పార్టీని ఏర్పాటు చేయడానికి అంటే మెజార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి దామోదర్ మనకు అందుబాటులో ఉన్నారు. దామోదర్, ఏంటి ఏ పార్టీకి మద్దతు రాని పక్షంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ గవర్నర్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆయన అడుగుతారు. ఖచ్చితంగా గవర్నర్ కూడా విజయ్ని ఆహ్వానిస్తారు. రేపే విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. మరోవైపు డిఎంకే సంబంధించిన కొన్ని నేతలు, ఏఐడిఎంకేకి సంబంధించిన కొన్ని నేతలు చేస్తున్న కమెంట్స్ అక్కడ రచ్చన కూడా రేపుతున్నాయి. ఏం జరుగుతుంది తమిళనాడు రాజకీయాల్లో? ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి అడ్డంకులు లేనట్టేనా రేపటికి? రోహిత్, రేపు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాటు చేయాలంటూ కూడా మౌఖికంగా ఆదేశాలు అధికారులకు ఇచ్చినట్టు సమాచారం. మొత్తం మీద చూస్తే ఈరోజు గవర్నర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కలవాలని నిర్ణయించుకున్నారు. గవర్నర్ కేరళ పర్యటనలో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత అర్ధరాత్రి లోపు ఎప్పుడైనా కలిసి రేపు ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి అన్ని ఏదైతే ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాలను, అదేవిధంగా తమకు మద్దతు ఇస్తున్న ఇతర పార్టీల నేతల యొక్క మద్దతుతో ఏదైతే మిగతా పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరెవరు మద్దతు ఇస్తున్నారో అన్న విషయాలను పూర్తిగా సమగ్రంగా గవర్నర్కు అందించడానికి అన్ని సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలతో ఉండి ఆ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన తర్వాత మరికొంతమంది మేము మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ బయటకు వస్తున్నారు. సిపిఐ, సిపిఎం 2 స్థానాలతో పాటు విసికే 2 స్థానాలు, మొత్తం 6 స్థానాలు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు
అన్నా డిఎంకే గ్రూప్లో ఉన్న పిఎంకే 4 స్థానాలు సాధించింది. పిఎంకే కూడా మద్దతు ఇస్తుందంటూ టీవీకే వర్గాలు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే మ్యాజిక్ ఫిగర్ 118కి గాను 107 అంటే ఒక స్థానానికి ఏదైతే విజయ్ రాజీనామా చేయడంతో 107 స్థానాల్లో ఇప్పుడు ప్రస్తుతం టీవీకే పార్టీ ప్రాతినిధ్యం కొనసాగుతున్న పరిస్థితిలో 11 స్థానాలు అవసరం. ఈ 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 5 ఇవ్వడం తర్వాత మిగతా 6 స్థానాల కోసం మిగతా అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయంటూ చెప్తున్నారు. అన్నా డిఎంకే కూడా మద్దతు ఇస్తుందంటూ అన్నా డిఎంకే ఎమ్మెల్యే లీసా మేరీ ఒక ప్రకటన చేసింది. ఆ తర్వాత మరో సీనియర్ నాయకుడు ఆ విషయాన్ని పూర్తి స్థాయిలో ఖండించాడు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు అన్నా డిఎంకే కార్యాలయంలో శాసనసభ పక్ష సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి తరువాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఏకపక్షంగా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో అని చెప్పవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ ఇన్నాళ్ళు డిఎంకేకి అత్యంత నమ్మకస్తుడైన మద్దతుదారుగా పార్టీగా కొనసాగింది. అటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఇద్దరు కలిసి చట్టాపట్టాలు వేసుకుని 2011 నుంచి ఇప్పటి వరకు అంటే ఇంతకాలం పాటు వారు కూటమిలో కొనసాగిన నేపథ్యము. ఇండి కూటమిలో అత్యంత కీలకమైన పార్టీ డిఎంకే అని చెప్పవచ్చు. అలాంటి పార్టీని కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకుంటుందా, లేకపోతే వ్యూహాత్మకంగా కాంగ్రెస్ డిఎంకే కలిసి బీజేపీని అన్నా డిఎంకేను ఎంటర్ కానికుండా ఉండడం కోసం కాంగ్రెస్ పార్టీతో మద్దతు ఇప్పిస్తున్నారా అన్న విషయం మీద కూడా ఒక చర్చ నడుస్తుంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ తన మద్దతును బేషరతుగా ప్రకటించినప్పటికీ మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామంటూ చెప్పడం విశేషం. దీంతో పాటు పీఎంకేకు, అదేవిధంగా వామపక్షాలతో పాటు వీసీకే పార్టీకి, అదేవిధంగా ముస్లిం ఏఐయుఎంఎల్ పార్టీకి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని చెప్పడం, 2 స్థానాలు ఉన్న వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించడం అంటే చాలా కీలకమైన, చాలా ఇబ్బందికరమైన పరిణామం. కాంగ్రెస్ నుంచి డిమాండ్లు ఏమైనా ఉన్నాయా? కాంగ్రెస్ 5 స్థానాలు ఇవ్వడంలో మంత్రివర్గంలో కూడా చోటు అడుగుతున్నది, డిమాండ్స్ పెడుతుందనే మాటలు కూడా వస్తున్నాయి కదా, అవన్నీ క్లియర్ అయినట్టేనా? రోహిత్, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో భాగస్వామ్యం కావాలనే డిమాండ్తోనే ఉంది. గతంలో గత ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజార్టీ డిఎంకేకి రావడంతో పూర్తిగా వీరికి అవకాశం కల్పించలేకపోయింది. 2011లో కరుణానిధి సీఎం అయినప్పుడు కేంద్రంలో అత్యంత కీలకమైన డిఎంకే ఉన్న నేపథ్యంలో అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీకి తక్కువగా డిఎంకే కేవలం 90 స్థానాల్లో గెలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే ప్రభుత్వం నడిచింది. అప్పట్లో కరుణానిధి కేవలం వారిని మద్దతుదారుగానే పెట్టుకున్నారు. మిగతాగా మంత్రివర్గంలో కానీ అధికారంలో కానీ భాగస్వామ్యం కల్పించలేదు. కానీ ఈ విధంగా అధికారంలో భాగస్వామ్యం కల్పించకుండా ఎందుకు బాధ్యతలు మోయాలన్న అసంతృప్తి కూడా వచ్చింది. తాజాగా ఎగ్జిట్ పోల్స్ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయితే తాము ఈసారి ఖచ్చితంగా అధికారంలో భాగస్వాములు అవ్వబోతున్నాము అంటూ తేల్చి చెప్పిన పరిస్థితి. అయితే డిఎంకే ఓడిపోయిన పరిస్థితిలో వారి తాజాగా టీవీకే తరఫున వారికి ఒక ఆశలు ఉన్నాయి. అందుకే ముందుగా పార్టీ అధిష్టానం చెప్పకనే తాము సిద్ధంగా ఉన్నాము, కార్యకర్తలు సిద్ధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీవీకేకు మద్దతు ఇవ్వాలంటూ ఒత్తిడి తెస్తున్నారంటూ ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు. దీంతో పరిస్థితి చేజారే పరిస్థితి ఏర్పడిందని భావించిన పార్టీ అధిష్టానం ఒక్కసారిగా రాష్ట్ర స్థాయి నాయకులతో సమావేశమై ఏకపక్షంగా మద్దతు ప్రకటించిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 2 మంత్రివర్గ స్థానాలను అడుగుతుందని చెప్తున్నారు. కానీ కేవలం 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 2 మంత్రివర్గ స్థానాలు ఇచ్చే అవకాశం లేదని కూడా తెలుస్తోంది. మొత్తం మీద చూస్తే ఇటు వామపక్షాలు, అదేవిధంగా వీసీకే, వీరితో పాటు పీఎంకే 4 స్థానాలు గెలిచిన నేపథ్యం అన్నా డిఎంకే పార్టీలో దామోదర్ ఇవన్నీ రాజకీయ విశ్లేషణలు, రాజకీయ ఈక్వేషన్స్. సో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆయన గవర్నర్ని ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం అడిగినప్పుడు ఆయనకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తారు. కానీ నెక్స్ట్ ఫ్లోర్ టెస్ట్ జరిగే అవకాశం ఉంటుంది. ఫ్లోర్ టెస్ట్లో నిరూపించుకోవాలి. సో ఇవన్నీ జరిగిన తర్వాత వన్స్ ఫ్లోర్ టెస్ట్ పాస్ అయితే 6 నెలల పాటు ప్రభుత్వానికి డోకే ఉండదు. సో ఈ లోపల మిగతా అన్ని కూడా సర్దుబాటు చేసుకోవచ్చు. ఇవన్నీ సాఫీగా జరిగే అవకాశమే ఉందని రాజకీయ విశ్లేషకులు అంటూ ఉన్నారా? ఎందుకంటే ఇక్కడ రాజకీయ విశ్లేషకులు, రాజ్యాంగ విశ్లేషకులు కూడా ఇప్పుడు తమిళనాడు వైపు చూస్తున్నారు ఏం జరుగుతుంది అని. సో వాళ్ళు చెప్తున్నటువంటి మాటలేంటి? ఎందుకంటే రాజకీయ నాయకులు ఎప్పుడైనా యూటర్న్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. మైనార్టీ ఏ ప్రభుత్వానికి ఇది లేనప్పుడు మనం గతంలో కూడా చూసాం. వాజ్పేయి ప్రభుత్వానికి జయలలిత యూటర్న్ తీసుకొని ఒక్క ఓటు తేడాతో పార్లమెంట్లో ఓడిపోయినటువంటి పరిస్థితి మనకి కనిపించింది. ఇవన్నీ చూసాం. వీటన్నిటి నేపథ్యంలో ఫ్లోర్ టెస్ట్ పాస్ అయ్యి మెజార్టీ నిరూపించుకునేంత వరకు ఒక గండం, ఆ తర్వాత మిగిలిన 5 ఏళ్ళు ఈ పార్టీలతో సఖ్యంగా వెళ్ళటం ఇంకొక పెద్ద సవాల్. రోహిత్, ఖచ్చితంగా కూటమిలో ఎక్కువ పార్టీలకు
చోటు కల్పిస్తే ఖచ్చితంగా ఇబ్బందికరమైన పరిణామం ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఇక ప్రత్యామ్నాయం లేని పరిస్థితి. అటు డిఎంకే కూటమి కానీ అటు డిఎంకేలో నుంచి కానీ అన్నా డిఎంకే నుంచి కానీ మద్దతు రాకపోతే ఈ చిన్న చిన్న పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో వీరు ఖచ్చితంగా ఏదో ఒకసారి వారు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే వీరు కాకలు తీరిన రాజకీయ నాయకులు. మరోవైపు ఏదైతే ఇటు విజయ్ పార్టీలకు సంబంధించి ఒక 10-12 మంది తప్ప మిగతా వారంతా కొత్తవారు, వారు రాజకీయాలకు కొత్తగా అవడంతో ఈ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉందని చెప్పవచ్చు. అయితే విజయ్ తనకున్న స్టామినాతో ఏదైతే ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తారంటూ వారి క్యాడర్తో పాటు ప్రజలు కూడా విశ్వసించి అతనికి ఓటేశారు. అయితే ఇప్పుడున్న సంక్షేమ పథకాలకే నిధులు బోటాబోటిగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే ఈయన చెప్పిన సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఏకంగా 1,00,000 కోట్లు అవసరం అవుతాయని సంవత్సరానికి అంటున్నారు. బడ్జెట్ పరిస్థితి రానాటికి తీసికట్టుగా మారిపోతున్న పరిస్థితి, ఆదాయం పూర్తిగా తగ్గిపోతున్న నేపథ్యంలో ఇది ఒక పెద్ద సవాల్గా మారే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఓవైపు సంక్షేమ పథకాలు ఏవైతే ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజల నుంచి అసంతృప్తి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అవినీతికి పాల్పడితే ఏదైతే ఓట్లు వేసింది జంజీ బ్యాచ్ ఏదైతే 18 నుంచి 35 లోపు ఉన్నవారే ఎక్కువగా ఓట్లు వేసి విజయ్ మీద అనేక ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగాలు కల్పిస్తాడు, ఏదైతే ప్రభుత్వాన్ని పారదర్శకంగా నడుపుతాడని. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అనేక వైపుల నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. ఓవైపు దివాలా తీసిన ఆర్థిక పరిస్థితి, మరోవైపు మిత్రపక్షాల ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ ఏదైతే ముందుకు నడిపిస్తాడు అన్న ధీమా మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రేపు ఆయన జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, సెంట్రల్లోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కెపాసిటీ ఒక 15 నుంచి 20 వేల వరకు కెపాసిటీ ఉందని చెప్తున్నారు. ఆయన ఒక్కడే చేస్తాడా, లేకపోతే మంత్రుల్లో ఎవరైనా మంత్రివర్గంలోకి తన అత్యంత సన్నిహితులైన అడవా అర్జున్ను తీసుకుంటాడా అన్న అంశం మీద కూడా ప్రస్తుతం చర్చ నడుస్తుంది. రోహిత్. రైట్ దామోదర్.